తిరుమల బాలాజీ ప్రపంచంలోనే రిచెస్ట్ టెంపుల్స్ లో సెకండ్ ప్లేస్ లో ఉన్న టెంపుల్. తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ యాక్చువల్ గా 2011 ముందు వరకు కూడా ఫస్ట్ ప్లేస్ లో ఉండేది. కానీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ లో సీక్రెట్ వాల్స్ ఓపెన్ చేశాక ఆ టెంపుల్ నెట్వర్క్ వచ్చేసి 1.80 lakh crores గా పెరిగి తిరుమలని ఓవర్టేక్ చేసిందని చెప్తారు. కానీ అది నిజం కాదు. ఎందుకంటే తిరుమల అసెట్స్ కౌంట్ చూస్తే బ్యాంక్ లో 10,250 kgs ఆఫ్ గోల్డ్ డిపాజిట్ చేసింది. అది కాకుండా 2,500 kgs గోల్డ్ జ్యువెలరీ రూపంలో ఉంది. అండ్ 16,000 కోట్ల బ్యాంక్ లో డిపాజిట్ చేస్తున్నాయి. మొత్తం ఇండియాలో 960 ప్రాపర్టీస్ ఉన్నాయి దేవస్థానం పేరు మీద. వీటన్నిటిని వాల్యూ కౌంట్ చేస్తే మొత్తం నెట్వర్క్ వచ్చేసి 2.5 lakh crores ఉంటుందంట. సో ఇప్పటికైతే తిరుమల టాప్ ప్లేస్ లో ఉంది. కాకపోతే పద్మనాభ స్వామి టెంపుల్ లో ఉన్నాయి యాంటిక్స్ కిందకు వస్తాయి కాబట్టి వాటి ఎగ్జాక్ట్ వాల్యూ కౌంట్ చేయడం చాలా కష్టం. అండ్ ఫోర్త్ వరల్డ్ లో ఇంకా ఎక్కువ గోల్డ్ ఉంది అంటున్నారు కాబట్టి దాన్ని ఫస్ట్ ప్లేస్ లో చెప్తున్నారు. బట్ ఆన్ పేపర్ అయితే తిరుమలే టాప్ ఇప్పుడైతే. అండ్ ఇంత రెవెన్యూ మొత్తం ఓన్లీ డొనేషన్స్ నుంచి వచ్చింది అయితే కాదు కదా. ఒకవేళ మీరు ఆల్రెడీ తిరుమలకు వెళ్ళుంటే అక్కడ ప్రతిదానికి ఒక కాస్ట్ ఉంటుంది. టికెట్ దగ్గర నుంచి అక్కడ స్వామి వారికి చేసే పూజల వరకు అన్నిటికీ ఒక కాస్ట్ ఉంటుంది. కానీ మీకు తెలుసా ఇలా రేట్స్ ఎందుకు పెట్టడం స్టార్ట్ చేశారు? అండ్ అలాగే కొన్ని వందల దేవాలయాలను కూల్చేసిన మొగల్స్ ఎందుకు తిరుమల జోలికి వెళ్ళలేదో తెలుసా? సరే తెలీదా, వదిలేండి. కనీసం మనం తిరుమలలో చూసే వెంకటేశ్వర స్వామి ఒరిజినల్ గుడి కాదని తెలుసా? తిరుమలలోనే ఇంకో సీక్రెట్ టెంపుల్ ఉందని తెలుసా? ఇది మళ్ళీ కాంట్రవర్సీ అనుకోండి. ఈ సీక్రెట్ టెంపుల్ గురించి నేను చెప్పడం కాదు. శ్రీరామ దీక్షితులని తిరుమల టెంపుల్లో ప్రధాన అర్చకులుగా పనిచేసిన 40 సంవత్సరాలు పూజలు చేసిన ఒక ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయనకు ముందున్న పెద్దలు ఆయనకి ఈ గుడి కింద ఇంకో టెంపుల్ ఉందా అనే దానికి సీక్రెట్ వే ఉందని చెప్పారంట. అది ఇప్పటికీ ఉందని, దానికి దేవాలయంలో ఎక్కడో మార్గం కూడా ఉందని, దేవాలయం కింది భాగంలో ఉందని అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటే విన్నాను నేను. అంతేకాదు తిరుమలలో మీరు కొండపైకి ఎక్కడానికి వెళ్తున్నప్పుడు అక్కడ జింకలు పెంచుతారు. దానికి కూడా ఒక రీజన్ అండ్ పర్పస్ ఉంది. వీటన్నిటి గురించి అండ్ అందరూ అనుకుంటున్నట్టు ఈ తిరుమల టెంపుల్ కట్టింది 300 CE కాబట్టి దాని స్టోరీ అప్పుడే మొదలైందని అనుకుంటారు. కానీ నిజానికి ఈ టెంపుల్ కొన్ని లక్షల సంవత్సరాల నుంచే ఉంది. ఈ మొత్తం కలిపే ఈ వీడియో చేసాం. సో మిస్ అవ్వకుండా ఈ వీడియో వర్త్ అనిపిస్తే 30 లైక్స్ చేయండి అండ్ 3K కామెంట్స్ చేయండి. వీడియో మొత్తం చూడండి. అండ్ కొత్త వాళ్ళు అయితే మా వాళ్ళు వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ మీరు లైక్ చేసినా సబ్స్క్రైబ్ చేసినా కొంచెం మోటివేషన్ ఉంటుంది. గ్లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. హలో అండ్ వెల్కమ్. జనరల్ గా అందరూ చెప్పే తిరుమల కథలో ఒక మహర్షి విష్ణుమూర్తి గుండెల మీద తన్నడంతో కోపం వచ్చి లక్ష్మీదేవి భూమిపైకి వస్తే ఆమెను వెతుక్కుంటూ విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి లాగా వచ్చారు అని చెప్తారు. బట్ అసలు కథ మొదలైంది ఇప్పుడు కాదు. అంటే ఆ చెప్పే కథ కూడా పూర్తి కథ కాదు. వర్ష పురాణం ప్రకారం సత్యయుగం స్టార్టింగ్ లో ఉండగా హిరణ్యాక్షుడు అనే ఒక రాక్షసుడు భూమిని తీసుకుని వెళ్లి సముద్రంలో దాచిపెట్టారే కథ వినే ఉంటారు. అండ్ కింద మళ్ళీ భూమి మీద సముద్రం ఉంటే సముద్రంలో భూమి ఎలా దాస్తారని కామెంట్స్ రావచ్చు. ఇది కూడా క్లారిటీ ఇచ్చేస్తారు. నాసా వాళ్ళు 2 టీమ్స్ ఆఫ్ ఆస్ట్రోనమర్స్ 2011లో ఒక లార్జెస్ట్ వాటర్ బాడీని డిస్కవర్ చేశారు. అది మన ఎత్తు నుంచి 12 బిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉందంట. అండ్ అందులో మన భూమి మీద ఉన్న అన్ని సముద్రాల వాటర్ కి 140 ట్రిలియన్ టైమ్స్ వాటర్ ఎక్కువ ఉందంట. జస్ట్ ఇది మనకు తెలిసిన వాటర్ బాడీ అంతే యూనివర్స్ లో. ఇలాంటి యూనివర్స్ లో ఇంకా చాలా ఉన్నాయి. సో సముద్రం అంటే భూమి మీద ఉన్న సముద్రమే అనుకోకర్లేదు. అయితే హిరణ్యాక్షుడిని సంహరించడానికి అక్కడికి వరాహ రూపంలోకి వెళ్లి యుద్ధం చేసి హిరణ్యాక్షుడిని సంహరించి భూమిని తీసుకుని వెళ్లి మళ్ళీ యాస్టీస్ ప్లేస్ లో పెట్టారు. అంటే అప్పుడు బ్రహ్మదేవుడు మిగతా దేవుళ్ళు విష్ణుమూర్తిని ఏం కోరుకుంటారంటే భూమి మీద ఉంటూ ఇక్కడ వాళ్ళని కాపాడుతూ ఉండమని కోరుకుంటే దానికి వరాహ అవతారంలో ఉన్న విష్ణుమూర్తి కూడా ఒప్పుకుంటారు. అప్పుడు విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుడిని పిలిచి వైకుంఠం వెళ్లి అక్కడున్న క్రిదాచల, దీన్ని క్రిదా పర్వతం అని కూడా అంటారు, దాన్ని తీసుకుని రమ్మంటారు. అప్పుడు గరుత్మంతుడు దాన్ని తెచ్చి వరాహ స్వామి కోరుకున్న ప్లేస్ లో దాన్ని పెడతారు. అది ఇప్పుడు ఎక్కడ ఉందంటే స్వామి పుష్కరిణి అనే ఒక లేక్ ఉంటది, ఈస్ట్ సైడ్ ఉన్న పర్వతం అంట, దాని మీదే ఉంది అని చెప్తారు. అండ్ వరాహావతారంలో బాగా ఉగ్రంగా ఉంటే దాన్ని చూసి బ్రహ్మ కొంచెం కాంపోజిట్ లుక్ లో ఉండమని చెప్తారంట విష్ణువుని. సో అప్పటి నుంచి 4 చేతులతో వైట్ ఫేస్ లో ఉన్న విగ్రహం దివ్య విమానంలో ఉంటారు వరాహ అవతారం. అండ్ అందుకే దీన్ని ఆది వరాహ క్షేత్రం అని కూడా అంటారు. అండ్ వరాహమూర్తి భూమిని కాపాడారు కాబట్టి భూదేవి కూడా ఆమెకి రెగ్యులర్ గా పూజలు చేస్తూ ఉంటారంట. మళ్ళీ స్వరోజిస్త మాన్వంతరంలో తిరుమలని పరిపాలిస్తున్న శనక మహారాజు ఈ పర్వతం దగ్గర ఉన్నప్పుడు అక్కడ స్వామి పుష్కరిణి దగ్గర కనపడతారంట. స్వామి ఆ రాజు కనపడ్డారు. అలా కనిపించి కొంతకాలం ఇక్కడే ఉండాలనుకుంటున్నానని విష్ణుమూర్తి ఆ రాజుతో చెప్తారు. అప్పుడు ఆ రాజు విశ్వకర్మని పిలిపించి అక్కడ చాలా పెద్ద గుడి కట్టించారు. అండ్ అందులో శిలా రూపంలోనే మహావిష్ణువు ఉంటున్నారు. అండ్ తిరుపతికి వెళ్తే అక్కడ ఒక శిలాతోరణం ఒకటి ఉంటది. ఆ శిలాతోరణం ఉన్న ప్లేస్ లో విష్ణు విగ్రహం అయ్యారంట. అండ్ ఆ శిలాతోరణం హైట్ ఎగ్జాక్ట్ గా 9 feet ఉంటుంది. ఈ 9 feet గురించి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మళ్ళీ దీని గురించి మనం చెప్తాం. అక్కడ చాలా మంది దేవతలు వచ్చి విష్ణుమూర్తిని పూజలు చేసుకునేవాళ్ళు. అలా చాలా వేల సంవత్సరాల తర్వాత రామావతారం టైంలో కూడా, అంటే త్రేతాయుగంలో దశరథ మహారాజు పిల్లలు పుట్టట్లేదని చెప్పి ఇక్కడికి వచ్చి స్వామి పుష్కరిణి దగ్గర పైపల్ ట్రీ, అశ్వతా చెట్టు, దీని కింద కూర్చొని తపస్సు చేశారంట. అలా చేసిన తర్వాతే వశిష్ఠ మహర్షి సలహాతో పుత్రకామిష్టి యాగం చేశారంట. అంతేకాదు మార్కండేయ పురాణ చాప్టర్ 2లో ఉన్న దాని ప్రకారం కుమారధార తీర్థంలో తపస్సు చేశారంట. అండ్ వామన పురాణం చాప్టర్ 22లో అగస్త్య మహాముని కూడా ఇక్కడికి వచ్చి కొండపైన తపస్సు చేసి సిద్ధిని పొందారంట. అంతేకాదు ద్వాపర యుగంలో కృష్ణుడు కూడా దీనికి సంబంధం ఉంది. ఎలానో ముందుంటది, అది మిస్ అవ్వకండి. బ్రహ్మాండ పురాణం చాప్టర్ 2 అండ్ బ్రహ్మ వైవర్త పురాణంలో చాప్టర్ 1 ప్రకారం కలియుగం గురించి ముందే తెలిసిన బ్రహ్మదేవుడు అక్కడున్న విష్ణువు దగ్గరకు వచ్చి కలియుగం పూర్తయ్యే వరకు ఇక్కడే ఉండాలి అని కోరుకుంటే ఆయన, అంటే జనాలు దర్శనం చేసుకుంటారు కలియుగంలో కూడా. సో దట్ ఆయన దర్శించుకున్న వాళ్ళ కష్టాలు పోతాయి, వాళ్ళ మీద దయ చూపించండి ఈ కలియుగంలో అని వేడుకుంటాడు బ్రహ్మదేవుడు విష్ణువుని. దానికి విష్ణువు లేదు, నేను ఇక్కడ కొన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ నుంచి గుడితో సహా మాయమవుతా, కానీ కలియుగంలో మళ్ళీ ఖచ్చితంగా ఈ ప్లేస్కి వచ్చి
ఇక్కడే ఉంటానని మాటిస్తారు. అండ్ కొంతకాలానికి చెప్పినట్టుగానే విష్ణుమూర్తి గుడితో పాటు మాయమవుతారు. అండ్ వరాహవతారంప్పుడు కట్టిన గుడి అండ్ అక్కడున్న స్వామి పుష్కరిణి మాత్రం అలాగే ఉన్నాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే శనగ మహారాజు చేపించిన విగ్రహంకి పూజలు ఎలా చేసేవాళ్ళంటే వైఖనాస సంహిత అని కూడా రాశారు. ఆయన ఇక్కడ పూజలు చేపించడం మొత్తం చూసుకునేవాళ్ళు అంటారు. అండ్ ఇప్పటికి కూడా తిరుమల ఒక దాంట్లోనే కాదు, కాంచీపురం తమిళనాడులో ఉన్న శ్రీ పెరుముదూర్ టెంపుల్లో కూడా ఈయన చెప్పిన విధంగానే పూజలు చేస్తారు. అండ్ దాన్ని వైఖనాస ఆగమం అంటారు. అండ్ ఆయన చెప్పిన దాంట్లో యజ్ఞయాగాలు చేసేటప్పుడు ఖచ్చితంగా చుట్టుపక్కల జింకలు ఉండాలని ఉంటుంది. అంతకుముందు అంటే అడవి ప్రాంతం ఉండేది. అండ్ ఆ తర్వాత అక్కడ డెవలప్ అయిన తర్వాత జింకలు లాంటివి వేరే అడవులకు వెళ్ళిపోయి, సో ఇప్పుడు యాగాలు చేయాలి. గుడి చుట్టుపక్కల జింకలు ఉంటాయా లేదా అనే డౌట్ తో యాగాలు చేయడం బదులు అక్కడ పెంచితే జింకల్ని పెంచితే బాగుంటుంది, యాగానికి కూడా మంచిది అని జింకల్ని పెంచుతున్నారు. మిగతా యానిమల్స్ జస్ట్ దీని తర్వాత యాడ్ చేయడం స్టార్ట్ చేశారు అంతే. ద్వాపర యుగం ఎండ్ అయిపోయింది. విష్ణు మాట అయితే ఇచ్చారు కానీ రావడానికి సందర్భం కూడా క్రియేట్ అవ్వాలి కదా. అది ఎప్పటికైద్ది నేను ఏదో ఒకటి చేయాలని బ్రహ్మదేవుడు నారదుడిని పిలుస్తాడు. పిలిచి చేయాల్సిన పని చెప్తారు. మొత్తం అర్థమైన నారదుడు ఇక్కడ భూమి మీద భృగు మహర్షితో పాటు చాలా మంది ఋషులు మునులు యజ్ఞయాగాలు చేస్తుండగా నారదుడు అక్కడికి వచ్చి, సరే యజ్ఞయాగాలు చేస్తే బాగానే చేస్తున్నారు కానీ ఇవన్నీ ఎవరికి సమర్పిస్తున్నారు అంటే త్రిమూర్తులు ముగ్గురు ఉన్నారు, వాళ్ళలో ఎవరికి యజ్ఞం అంకితం అని అడుగుతాడు. అండ్ ఒకవేళ ఆ ఋషులు ఒకరి పేరు చెప్తే వాళ్ళకన్నా పర్టికులర్ పాయింట్ లో ఇంకో దేవుడు కదా గొప్పోడు అని వాళ్ళని కన్ఫ్యూజన్ లో పడేసి లాస్ట్ కి సొల్యూషన్ మీరే చెప్పండి అనిపించుకునే వరకు చేసి ఋషుల చేతే ఏం చేస్తే సొల్యూషన్ వస్తుంది అని అడిగించుకొని భృగు మహర్షిని ముల్లోకాల్లో వెళ్లి త్రిమూర్తులతో కలిసి ఎవరు గొప్ప తెలుసుకొని రావాలి అంటాడు నారదుడు. దాంతో అక్కడి నుంచి స్టార్ట్ అయిన భృగు మహర్షి ఫస్ట్ వచ్చేసి బ్రహ్మలోకంలో ఉన్న బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఏం జరిగిందో తెలుసుకునే ముందు ఈ భృగు మహర్షి గురించి ఒక విషయం తెలుసుకోవాలి. అదేంటంటే ఆయనకి అగ్నినా నేత్రం అని ఉంటుందంట. ఏంటంటే ఆయనకు మూడో కన్ను ఉంటుంది. సో అరికాల్లో ఉంటుంది ఆ కన్ను. ఆయనకు కన్ను ఉండడం వల్లే ప్రతి ఒక్క దాని గురించి నాలెడ్జ్ ఎప్పటికప్పుడు వచ్చేస్తుంది. అంత నాలెడ్జ్ వస్తుండడంతో ఈగో కూడా చాలా ఎక్కువగా ఉండేది. అండ్ ఆ కన్ను కూడా ఎప్పుడు నేల మీద ఉంటుంది, అరికాల్లో ఉంది కాబట్టి ఎప్పుడు కోపంగా ఉండేవాడంట ఈ భృగు మహర్షి కూడా. అలాంటి ఆయన బ్రహ్మలోకానికి వెలుపల అక్కడ బ్రహ్మదేవుడు సరస్వతీదేవి వాయించే వీణను వింటూ ఉన్నాడు. అలా వింటూ మహర్షి వచ్చింది చూడలేదంట. చూడకుండా అలా నిల్చోబెట్టినందుకు కోపం వచ్చిన భృగు మహర్షి బ్రహ్మదేవుడిని శపిస్తాడు. ఎలా అంటే నీకు భూమి మీద ఎక్కడా టెంపుల్స్ ఉండవు, నువ్వు ఎప్పుడు పూజలు పొందలేవు అని. ఈ శాపం వల్లే బ్రహ్మదేవుడికి టెంపుల్స్ ఉండవు. మన ఇండియాలో ఎక్కడ చాలా రేర్ గా కొన్ని ఉంటాయి కానీ మాక్సిమం టెంపుల్స్ మీకు బ్రహ్మదేవుడి టెంపుల్స్ ఎక్కడ కనబడవు. అండ్ నెక్స్ట్ అక్కడ నుంచి కైలాసంలో ఉన్న శివుడి దగ్గరికి వెళ్తారు ఈ భృగు మహర్షి. అక్కడ శివుడు పార్వతీదేవితో నాట్యం చేస్తూ ఉంటాడు. అండ్ అక్కడికి వచ్చిన మహర్షిని చూసి శివుడు కొంచెం సేపు ఆగమని డాన్స్ ఫామ్ లోనే సైక్ చేస్తాడు. బట్ అది అర్థం కాని మహర్షి ఏం చేస్తాడంటే నన్ను పట్టించుకోవట్లేదని కోపంతో నువ్వు ఇక్కడ నుంచి భూమి మీద నీ రూపంతో మాత్రం పూజలు అందుకో, లింగ రూపంలోనే పూజలు అందుకుంటావు అని చెప్పిస్తాడు శివుడిని కూడా. అక్కడ నుంచి వైకుంఠం స్టార్ట్ అవుతాడు. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ విష్ణువు లక్ష్మితో ఉండడం చూసి అందరూ వాళ్ళ భార్యలతో ఉన్నారు, ఎవరు సరిగ్గా లేరని చెప్పి అక్కడ నిద్రిస్తున్న విష్ణుమూర్తి గుండెల మీద తంతాడు. వెంటనే తేరుకొని విష్ణుమూర్తి మహర్షి తప్పైంది, మీలాంటి మునులను అవమానించడం చాలా పెద్ద తప్పు, నన్ను క్షమించను అని చెప్పి ఆయన కాళ్ళు పట్టుకుంటాడు. అలా పట్టుకొని నన్ను తన్నడం వల్ల మీ కాలేమి నొప్పి రాలేదుగా మహర్షి అని విష్ణుమూర్తి ఏం చేస్తాడంటే స్లోగా ఆయన కాలు కింద అరికాల్లో ఉన్న మూడో కంటిని పొడి చేస్తాడు. ఆ నొప్పి తట్టుకోలేక కన్ను పోవడంతో ఈగో కూడా పోయి తన తప్పు తెలుసుకొని క్షమించమని అడుగుతాడు భృగు మహర్షి. కాకపోతే ఇక్కడతో ఈ కథ ఎండ్ అవ్వలేదు. ఇక్కడే శ్రీ వెంకటేశ్వర స్వామి కథ మొదలైంది. ఇది మొత్తం చేసినప్పుడు భృగు మహర్షి ఈగో అయితే పోయింది. అండ్ విష్ణుమూర్తిని గుండెల మీద తన్నాడు కదా భృగు మహర్షి. అండ్ తన కళ్ళ ముందే తన భర్తని ఒక సాధారణ ముని తన్నడం చూసిన లక్ష్మీదేవికి చాలా కోపం వచ్చింది. అండ్ అలా తన్ని అక్కడికక్కడ చంపకుండా వెళ్లి కాళ్ళు పట్టుకోవడం చూసిన లక్ష్మీదేవికి ఇంకా కోపం ఎక్కువయి అసలు నేను ఇక్కడ ఉన్నానని చెప్పి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి అంటే సిరి, అంటే ఓన్లీ మనీ మాత్రమే కాదు, ప్రతి పాజిటివ్ విషయాన్ని సిరి అనే అంటారు. అండ్ హెల్త్ అయినా, పవర్ అయినా, బ్యూటీ అయినా. సో విష్ణుమూర్తి దగ్గర నుంచి లక్ష్మి వెళ్ళిపోయిందంటే విష్ణు చాలా వీక్ అయిపోయారు అని అర్థం. సో ఆమెను వెతుకుతూ ప్రతి లోకం తిరుగుతారు విష్ణుమూర్తి. ఒక్క భూమి మీద తప్ప మొత్తం వెతికేస్తాడు. భూమి మీద ఎందుకు వెతకడు అంటే లక్ష్మీదేవికి యాక్చువల్ గా భూమి అంటే అంత ఇష్టం ఉండదంట. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే ఆమె విష్ణుమూర్తి ఏ అవతారంలోనూ లక్ష్మీదేవి మనిషి కడుపును పుట్టలేదు. సీతలా భూమిలో దొరుకుతుంది తప్ప డైరెక్ట్ గా జనక మహారాజుకు పుట్టలేదు. అందుకని